హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు పుట్టని భర్తకు భార్యనయ్యాను పార్ట్ 1. నాకు పిల్లలు కలగని వారితో పెళ్ళయింది, కానీ నేను అతనితో చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా భర్త చాలా మంచి వ్యక్తి. ఒకరోజు నా భర్త నాకు కళ్ళు తిరగడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. చెకప్ తర్వాత నేను గర్భవతి అని తెలిసింది. ప్రెగ్నెన్సీ వార్త విని నా భర్త నన్ను ఏం చేశాడంటే, నా పేరు సుజాత, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. నాకు 2 చెల్లెల బాధ్యత ఉంది. వాళ్ళని పోషించడానికి నేను పనిచేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత నేను మా చెల్లెలు ఇద్దరికీ పెళ్లి చేశాను. మా 2 చెల్లెళ్ల పెళ్లి తర్వాత నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. నా చెల్లెలు 2 పెళ్లి చేసుకొని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా ఒంటరితనాన్ని దూరం చేయడానికి నాకు ఒక తోడు కావాలనిపిస్తుంది. చాలా ఆలస్యం కావడంతో పెళ్లికి కూడా చోటు లేకుండా పోయింది. ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళి నా పాత స్నేహితురాలిని కలిశాను. చాలా కాలం తర్వాత ఇద్దరం కలుసుకున్నాము. ఆమెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అకస్మాత్తుగా ఆమె నా పెళ్లి గురించి అడిగింది. నేను ఆమెకి ప్రతీదీ చెప్పాను. మాటల మధ్యలో తనకు ఒక అన్నయ్య ఉన్నాడని, అతను వివాహం చేసుకున్నాడని, కానీ ఆమెకు పిల్లలు ఇవ్వలేకపోవడం వల్ల అతని భార్య అతన్ని విడిచిపెట్టిందని చెప్పింది. మా అన్నకు డబ్బుకు లోటు లేదు, కానీ తండ్రి కాలేకపోవడం ఒక్కటే లోటు అని విషయాలన్నీ తన అన్న గురించి చెప్పింది. నేను మీ అన్నయ్యను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆమెకు చెప్పాను. నేను మీ అన్నయ్యని విడిచిపెట్టను, దేని గురించి అతన్ని ఎప్పుడూ ఆట పట్టించను అని తనతో చెప్పాను. నా మాటలు విని నా స్నేహితురాలు ఆశ్చర్యపోయింది. ఆమె నాతో ఇలా చెప్పింది, నా అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడని నీకు బాగా తెలుసు, అయినా పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది. నేను ఆమెతో ఇలా ఒంటరిగా జీవించడం కంటే ఒక మంచి వ్యక్తితో ఉండడం మంచిది, అయినా ఎంతకాలం ఒంటరిగా ఉంటాను అని చెప్పాను. నా నిర్ణయాన్ని విన్న నా స్నేహితురాలు చాలా సంతోషించింది. ఎందుకంటే తన అన్నయ్యకు ఒక భార్య అవసరం. ఆమె తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుండి తన తండ్రితో నివసిస్తున్నాడు. ఆమె ఇలా చెప్పింది, సరే, నేను పెళ్లి గురించి మా అన్నయ్యని అడుగుతాను. మా అన్నయ్యకి మీలాంటి భార్య అవసరం, కాబట్టి ఈ వివాహం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చి శుభవార్త చెప్పింది. మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒక మాట ఇవ్వాలి అని కోరింది. నేను ఏంటని ఆమెను అడిగినప్పుడు, మా అన్నయ్య తండ్రి కాలేడని ఈ ప్రపంచానికి ఎప్పుడూ తెలియనివ్వొద్దు అని చెప్పింది. ఇది మన ముగ్గురి మధ్య మాత్రమే ఉంటుంది, ఎవరికీ చెప్పను అని మాట ఇచ్చాను. కొద్ది రోజుల్లోనూ నాకు రాకేష్కు పెళ్లి జరిగింది. ఇంత మంచి ఇంట్లో పేద ఆడపిల్ల పెళ్ళంటే ఎలా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. నా భర్త తండ్రి కాలేడని చెల్లెళ్లకు కూడా చెప్పలేదు. నా భర్త ప్రేమను నా మనసులో ఉంచుకున్నాను. నేను భార్యగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇల్లు చూసి షాక్ అయ్యాను. ఉమ్మడి ఇల్లు, రాజభవనం కంటే తక్కువ కాదు. ఇంత మంచి ఇంటికి కోడలవుతానని కలలో కూడా అనుకోలేదు. పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా గది చాలా అందంగా అలంకరించబడింది. నేను మంచం మీద కూర్చొని వేచి ఉన్నాను. కానీ రాకేష్ గదిలోకి ప్రవేశించినప్పుడు అతను తడబడ్డాడు. బహుశా అతను తన ప్రాబ్లం కారణంగా బాధపడుతుంటాడు. కానీ భార్యగా నేను చొరవ తీసుకొని అతని చేయి పట్టుకుని ఈ విషయము మన గది దాటి బయటకు ఎప్పటికీ వెళ్ళదని, ఎప్పటికీ ఎవరికీ చెప్పను అని హామీ ఇచ్చాను. నేను అతనికి జరిగింది వివరించిన తర్వాత అతని ముఖంలో నవ్వు వచ్చింది. అతను నా చేతిని తీసుకొని నా వేలికి ఒక ఉంగరాన్ని తొడిగి, నిన్ను చూస్తుంటే నా జీవితం ఇప్పుడు పూర్తయినట్లు అనిపిస్తుంది అని అన్నాడు. నేను కూడా ఇప్పుడు నా జీవితంలో సంతోషంగా ఉన్నాను. మా జీవితం ఆనందంగా సాగిపోయింది. రాకేష్ నన్ను చాలా ప్రేమిస్తాడు. తన మొదటి భార్య గురించి అంతా చెప్పాడు. మాకు పిల్లలు పుట్టక చాలా రోజులైంది, కాబట్టి డాక్టర్తో చెకప్ చేయించాము. నాకు కణాలు తక్కువ అని డాక్టర్ చెప్పారు. అప్పుడే నా మొదటి భార్యకు అర్థమైంది నాకు ఇక పిల్లలు పుట్టరని, అందువల్ల ఆమె నన్ను విడిచిపెట్టింది. ఈ నిజం తెలిసిన తర్వాత నా 2వ భార్య కూడా నన్ను విడిచిపెడుతుందని భయంతో నేను మళ్ళీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అని చెప్పాడు. కానీ నాకు అన్ని నిజాలు తెలిసే
నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను కూడా పిల్లల కోసం చాలా తహతహలాడాను. కానీ నా భర్త వల్ల అది జరగదని తెలిసి నా కోరికను నాలోనే ఉంచుకొని ఉండసాగాను. కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా ఉంది పార్ట్ 2లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.